నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. రేషన్ డీలర్లు రేషన్దారులకు సమస్యలు సృష్టిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమన్న తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కారంచేడు పొగాకు రైతుల ఆవేదన ఏమాత్రం పట్టించుకొని అధికారులు. శంకరకంఠు ఆసుపత్రి ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాల్లోని జేఎంజే మహిళా కళాశాలలో ఉచిత నేత్ర వైద్య సేవలు. రేషన్ పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు పౌర సరఫరాల శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా తమ విధి విధానాలను మార్చుకోవాలని, లేకుంటే ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ 39వ నెంబర్ షాపును సీజ్ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని అన్నారు. తెనాలి పట్టణంలోని సాలిపేటకు చెందిన 39వ నెంబర్ రేషన్ షాపును మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తమ విధి నిర్వహణలో భాగంగా గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ డీలర్ విధానం లోపభూయిష్టంగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలను రేషన్ పంపిణీ విధానంపై ఆరా తీశారు. ఈ క్రమంలో సదరు షాపుపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలను శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. 39వ నెంబర్ రేషన్ షాపును సీజ్ చేసినట్టు వివరించారు. రేషన్ దారులు డీలర్ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా రేషన్ షాప్ ముందర నుండే బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా వారి సమస్యను తెలియజేయడం ద్వారా చర్యలు తీసుకుంటామని అన్నారు. రేషన్ బియ్యాన్ని కార్డుదారులు విక్రయించే విధానం ఏమాత్రం సరైంది కాదని దాన్ని సరిగా వినియోగించుకోవాలని కోరారు. నిన్న ఉదయం రెగ్యులర్గా విధుల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశాను రేషన్ షాపుల మీద. సాలిపేటలో ఉన్న రేషన్ షాప్ నెంబర్ 39 హనుమంతరావు డీలర్ అనే షాప్ దగ్గర నుంచి పబ్లిక్లో నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి సర్ప్రైజ్ చెక్ చేస్తే స్టాక్ లేదు అనే ఒక బోర్డు పెట్టబడింది. పబ్లిక్లో నుంచి రెస్పాన్స్ కూడా వెరిఫై చేస్తే ప్రాపర్గా టైంకి ఇవ్వట్లేదని, అందుబాటులో ఉండట్లేదని ఒక సమాచారం ఉంది. మరి దీని మీద లోకల్గా కూడా విచారణ చేసాం. నిన్న షాపు సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే డీలర్స్కి ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఇది గౌరవనీయులైన పౌర సరఫరాల శాఖ మార్చులు నారాయణ మనోహర్ సార్ ఉన్న కాన్స్టిట్యున్సీ మరి ప్రజలకి సర్వీస్ అందించడంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇప్పటికే అక్కడ క్యూఆర్ కోడ్తో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాం. పబ్లిక్కి ఏదైనా సమస్య ఉంటే అందులో అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్యలు కూడా మా నోటీస్కి వస్తూ ఉన్నాయి. అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఆ డీలర్లందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డుదారులకి అసౌకర్యం కలగడానికి వీల్లేదు. అట్లా కనుక అసౌకర్యం కలిగించే వారిని ఎవరినైనా ఉపేక్షించేది కూడా లేదు. ఉన్నతాధికారుల నోటీసులో ఇప్పుడే ఉంచాం. ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. నేను కార్డుదారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎవరు కూడా ఆ బియ్యాన్ని ప్రభుత్వం 46 రూపాయలు వెచ్చించి బియ్యం కొని మీకు ఫ్రీగా ఇస్తాం. దయచేసి ఎవరు వాటిని వాళ్ళకి అమ్మొద్దు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నా తహసీల్దార్గా 9849904023 నా నెంబర్, అక్కడ రేషన్ షాప్ మీద కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెంటనే ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా కానీ మేము స్పందిస్తాం. అట్లాగే ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇంటింటికి మన సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం. ఎవరికైనా ఇప్పటికీ స్మార్ట్ కార్డ్ అందకపోతే కూడా ఈ తహసీల్దార్గా నేను ఇప్పుడు చెప్పిన 9849904023 అనే నెంబర్కి కంప్లైంట్ చేయండి. నేను ఇమీడియట్గా మీకు ఆ కార్డు అందించే విధంగా, మీరు ఎక్కడుంటే అక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ కార్డు అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. బాపట్ల జిల్లా కారంచేడు మండలం జరుగురు గ్రామానికి చెందిన పొగాకు రైతులు తాము పండించిన పొగాకు పంటను తెనాలి వ్యవసాయ మార్కెట్కి తీసుకొచ్చి అనేక ఇక్కట్లు పడుతున్న వైనం ఇది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేస్తామని, రైతులు తెచ్చిన పొగాకు పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుందని క్వాలిటీని బట్టి 3 రకాల రేట్లు నిర్ణయించారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా కారంచేడు మండలం జరుగురువారిపాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ పొగాకు పంటను తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గత 3 రోజుల క్రితం తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక పొగాకు కొనుగోలు చేసే విషయంలో మార్కెట్ అధికారులు అనేక కొర్రీలు పెట్టారు. ఆన్లైన్ కొనుగోలు నేపథ్యంలో లాగిన్ కావటం లేదని, సమయం పడుతుందని కాలం గడపడంతో శుక్రవారంతో 3 రోజులు పూర్తయ్యాయి. మరోవైపు తెచ్చిన సరుకును ట్రాక్టర్ పైనే ఉంచాలన్నారు. మైనేని సంజీవరావు అనే రైతు తాను తెచ్చిన సరుకు వర్షానికి తడిసిపోయేలా ఉందని, లోపల పెట్టుకుంటామన్నా కూడా అధికారులు ససిమేలా వీలు కాదని అన్నారు. అనుకోని విధంగా కురిసిన వర్షానికి ట్రాక్టర్ పై పరదాలు కప్పిన లోపల పంట ఎలా ఉందో అనే భయం ఆ రైతును వెంటాడుతూ ఉంది. ఈ క్రమంలో తమ ఇబ్బందులను మైనేని సంజీవరావు ఆయన కుమారుడు అజయ్ బాబు మీడియాకు వివరించారు. ఎకరంన్నర పొగాకు సాకు ₹1,00,000 ఖర్చు పెట్టామని, ట్రాక్టర్లో ఉన్న పంట నష్టపోతే 3 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.
ఒకవేళ ఫాగింగ్ చేయడానికి క్రిందకి దించినా తడిసిందనే సాకుతో కొనుగోలు నిలిపేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించే రైతుకు ఆ పంట సక్రమంగా విక్రయించుకునేందుకు అడుగడుగునా ఇబ్బందులు పడే దుస్థితి రైతులను నైరాశ్యంలోకి నెట్టేస్తుంది. నా పేరు మైనేని అజయ్ బాబు అండి. మైనేని సంజయరావు వాళ్ళ అబ్బాయిని. మా ఫాదర్ వాళ్ళు మొన్న లిస్టులో పేరు ఉందని చెప్పి మొన్న తీసుకురామన్నారు. కాల్ చేస్తాను రమ్మని చెప్పారు. కాల్ చేసి రమ్మన్న తర్వాత నిన్న మార్నింగ్ ఫోటో దిగడానికి లాగిన్ చేయడానికి చూస్తే లాగిన్ అవ్వట్లేదు. ఎందుకు లాగిన్ అవ్వట్లేదు అని చెప్పి టెక్నికల్ ఇష్యూ అని చెప్పి వీళ్ళు అన్నారు. పైన ఆఫీస్కి విజయవాడ హెడ్ ఆఫీస్కి పంపించామండి, మార్కెట్ ఆఫీస్కి పంపించాము. అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలంటేను వీళ్ళు ఇక్కడ నుంచి బాపట్లకి డిఎం గారు కరుణశ్రీ గారు ఉన్నారంట, వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఆమెమో అక్కడ కాల్ చేస్తున్నారు. ఆమెకి అక్కడి నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను మార్నింగ్ నుంచి హాఫ్ అన్ అవర్ అని చెబుతున్నారు. ఇలాగే 3 days గడిచిపోయింది. 3 days నుంచి వీళ్ళు ప్లాన్ లేకుండా వచ్చాము. 3 days నుంచి వర్షంలోనే సంవత్సరం పాటు పండించుకున్న పంట కూడా వర్షంలోనే ఎలా తడిచిపోతుంది. లోపల పెట్టుకుంటామని చెప్పి ఆ డిఎం గారిని అడిగినా కూడా లేదు బండి దింపమాకండి, లోపల పెట్టడానికి వీలు లేదు, బండి మీద ఉండాలన్నారు. అదే రాత్రి వర్షం పడింది, మార్నింగ్ దాకా వర్షం పడతా ఉంది. ఇప్పుడు ఆ పంట ఏమైపోయిందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. అది రేపు ఒకవేళ మీరు పాసింగ్ చేయడానికి కింద దించినా కూడా అది తడిచిపోయిందని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినా చేయగలరు. అది పరిస్థితి. పండించుకుంది కూడా 20 క్వింటాలు పండించుకుంటే 20 క్వింటాల్లో కూడా రానుబాను రవాణా ఛార్జీకి 12,000 అవుతుంది. మాకు దాదాపు 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా 3 రోజుల నుంచి ఇలానే మేము ఇలా స్టక్ అయిపోయి ఉన్నాం. నష్టపోతే ఎంతవరకు మీరు నష్టపోతారు? అంటే పంట పరంగా నష్టపోతే దాదాపు ఒక 3 లక్షల దాకా నష్టపోతామండి. పండించడానికి ఎంత? పండించడానికి 1,00,000 నుంచి 1,20,000 దాకా అవుతుందండి ఎకరానికి. మైనేని సంజీవరావు, జరుపుల వారిపాలెం, కారంచేడు మండలం. మేము మొన్న వచ్చాము సార్ రాత్రి. 3 రోజులు ఏమంటున్నారు ఇక్కడ? వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు. ఇదిగో ఇద్దని చెప్తున్నారు. పొద్దాకలా ఎక్కడన్నారండి. ఎంత ఖర్చు అండి మాకు? దగ్గర 1,00,000 పైన అయిందండి. కూలి పెచ్చు కదా ఈ సంవత్సరం. ఎకరానికి 1,00,000 పెచ్చు అయింది. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ రమ్మని? మా పేరు లిస్టులో ఉందండి. ఇక్కడ మొన్ననే నేను ఫోన్ చేస్తే తెచ్చుకోండి అని అన్నారు. 10 నైట్ వచ్చేసాము మేము తీసుకున్న అంతన. వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశాను సార్, తీసుకురమ్మన్నారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? అదిగో అయ్యిద్ది, మీ పేరు రావటం లేదు, మీ లిస్టులో పేరు ఉంది కానీ అది యాడ్ కావటం లేదు అని పొద్దాకలు అదే మాట చెప్తున్నారు సార్. 3 రోజుల నుంచి ఎక్కడ పెట్టారు? ఇక్కడే చెట్టు కిందనే పెట్టాను సార్. వానలో మేము బయటలో దోమలు కొడతా అసలు కొనుక్కున్నాం సార్, కోడు నీళ్ళు లేకుండా. మేము అడిగితేనో లోన్ పెట్టుకుంటాం, వేరే వాళ్ళ చేత అడిగితేనో ఆ పెద్ద అంది వద్దు లోన్ పెట్టిపోక. ఏంటంటే సమస్య ఏంటంటే అసలు సమస్య చెప్పడం లేదండి వాళ్ళు. వీళ్ళు అడిగితేమో ఆమె చెప్తున్నారు. శంకర కంటి ఆసుపత్రి మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల నందు శుక్రవారం నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ శంకర కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరం సేవలను 750 మంది విద్యార్థులు అధ్యాపకులు వినియోగించుకున్నారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్వప్న, డాక్టర్ భాష, డాక్టర్ ప్రసన్న కుమార్ కంటి పరీక్షలు నిర్వహించగా సిబ్బంది పి కుమారి, ఆర్ మాధురి, గంగాధర్, నాగబాబు సహకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి శాంత మాట్లాడుతూ కంటి వైద్య శిబిరం నిర్వహణ ఆవశ్యకతను వివరించారు. టీవీలు, మొబైల్ వీక్షణ విపరీతం కావడంతో కంటి సమస్యను చిన్న వయసులో ఎదుర్కొంటున్నారని అన్నారు. కంటి పరీక్ష అనంతరం సమస్యను అధిగమించే సూచనలు చేశారు. అవసరమైన వారికి కళ్ళజోళ్లు కూడా ఉచితంగా అందించనున్నట్లు ప్రోగ్రాం అధికారి దాసరి విజయలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి చెన్నమ్మ, కళాశాల విద్యార్థినులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు శంకర ఐ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కంటి శిబిరము ఎంతో ప్రయోజనకరమైనది. ఇలాంటి శిబిరాలు విద్యార్థులు మరియు అధ్యాపకులు, సిబ్బంది అందరికీ కంటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తాయి. ఈరోజు మా కళాశాలలో సుమారు 700 మంది విద్యార్థులకు, అలానే ఒక 50 మంది ఉపాధ్యాయులకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం నిర్వహించేటప్పుడు వారిలో ఏమైనా లోపాలు ఉంటే కనుక దానికి తగినటువంటి చర్యలు తీసుకోమని, అలానే స్పెట్స్ కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తామని వాళ్ళు మాకు చెప్పారు. అలా ఇంకా ఏమైనా గ్లూకోగామా కానీ అట్లా ఏదన్నా వ్యాధులు అంటే కంటి సమస్యలు ఉంటే కనుక శంకర నేత్రాలయంకి రమ్మన్నారు. అక్కడికి వెళ్తే కనుక ఫ్రీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అవకాశం కల్పిస్తామన్నారు. థ్యాంక్ యూ.
నివాస స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా దోమల నుండి సంక్రమించే పలు వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెనాలి పురపాలక సంఘ వైద్యాధికారి మొవ్వా యేసుబాబు సూచించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం ఎంహెచ్ఓ యేసుబాబు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల నియంత్రణ కోసం పాటించాల్సిన అంశాల గురించి వివరించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు దోమకాటు కారణంగా వస్తాయని, దగ్గరలోని అర్బన్ హెల్త్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని అన్నారు. దోమల నియంత్రణకు చర్యలు పాటిస్తూ దోమకాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ వర్షాకాలంలో మెయిన్గా వచ్చే సీజనల్ డిసీజెస్ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియాసిస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కువ శాతం మస్కిటోస్ వల్లనే వస్తాయి. సో మీ ఇంటి చుట్టూ మస్కిటోస్ పెరగకుండా, దోమలు కుట్టకుండా సో డిఫరెంట్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. రీసెంట్గానే మనకి ఇస్లాంపేటలో 17వ వార్డులో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది. మేము కూడా ఆ ఇస్లాంపేట 17వ వార్డు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎక్కడెక్కడైతే శానిటేషన్ చేసాము, ప్లస్ ఈ డ్రైనేజెస్లో సిల్ట్ కూడా తీయడం జరిగింది. ఎవరైతే పట్టణంలో ప్రజలు ఫీవర్స్ ఎక్కడ ఉన్న ఏరియాలో ఉన్నా మీకు దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ని సందర్శించండి. అక్కడ అన్ని టెస్టులు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఏదైనా శానిటేషన్ మాకు రొటీన్గా జరుగుతుంది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేస్తున్నాము కాలనీస్లో. సో అలాగే ఇంకెక్కడైనా మీకు ఏమైనా ఎలాంటి శానిటేషన్ పరమైన సమస్యలు ఉంటే సో మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము దాన్ని సాల్వ్ చేస్తాము. ఈ గుంటూరు పక్కన తురకపాలెంలో మేలియాయిడోసిస్ అనేది కొత్త వ్యాధి అనేది, దానివల్ల మరణాలు సంభవిస్తున్నాయి అనేది ఒకటి మనం వింటున్నాము. సో ఈ మేలియాయిడోసిస్ అనేది ఈ బర్కోల్డేరియా సూడోమాలియా అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. కంటామినేటెడ్ వాటర్ వలన వస్తుంది. అందుకని ఎవరైనా అవుట్డోర్ వర్కులు, బయట వర్కులు చేసేటప్పుడు ప్రొటెక్టివ్ గ్లౌస్ కానీ, గమ్ బూట్స్ కానీ ఇలాంటివి వేసుకొని, గార్డెనింగ్ ప్రాంతం కానీ ఎవరైనా సో బయట అవుట్డోర్ వర్కులు చేసే వాళ్ళందరూ, అలాగే వ్యవసాయం పనులు చేసేవాళ్ళు వీటన్నిటి గ్లౌస్, గమ్ బూట్స్ వేసుకోవటం వలన ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. సో వీటికి ట్రీట్మెంట్ కూడా ఉన్నది, ఎలాంటి అపోహలు చెందవద్దు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని క్షయవ్యాధిగ్రస్తులకు, హెచ్ఐవి బాధితులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు శుక్రవారం పౌష్టికాహారాన్ని అందజేసి తమ సహృదయతను మరోమారు చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర అధ్యక్షత వహించగా తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మానవతా సంస్థ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల కార్యాచరణ ప్రశంసించారు. మానవతా సభ్యునిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని, అప్పుడే అధికారిగా వృత్తికి, సామాజిక సేవాభిలాషిగా ప్రవృత్తికి ఒక సంతృప్తి లభిస్తున్న భావాన్ని వ్యక్తం చేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. క్షయవ్యాధిగ్రస్తులకు ఉపయోగించే మందులకు అనుగుణమైన పౌష్టికాహారం మానవతా స్వచ్ఛంద సంస్థ అందజేయడం అభినందనీయమని అన్నారు. టీబీ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరావు టీబీ లక్ష్యాలను వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం 60 మంది పేషెంట్లకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డిఎస్ రమాదేవి, సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రధాన కార్యదర్శి వెంకట్, కె ప్రసాద్, ఈఎల్వి అప్పారావు, మొవ్వా సత్యనారాయణ, కె కేశవరావు, గుత్తికొండ లక్ష్మీకాంతారావు, సామ్రాజ్యలక్ష్మి, ఆలపాటి వెంకటరామయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. జై హింద్, హిందుస్థాన్, జై భారత్ అని ఎలా మాట్లాడతామో జై మానవత అనిపించాలి. మనసున్న వ్యక్తులు ఉన్నారు మన తెనాల్లో. మీ అందరి మధ్య నేను ఉండడం నా వరం. అది నాకు దేవుడు కల్పించిన ఒక గొప్ప అవకాశం. మరి ఎంతో కాలంగా నేను రకరకాల ప్లేసుల్లో ఉద్యోగాలు చేసిన 22 ఏళ్ళు అయిపోయింది నా ఉద్యోగ జీవితం. ఎన్నో చోట్ల ఉద్యోగం చేసిన తెనాలిలో మీతో కలిసి చేస్తున్న కార్యక్రమాల్లోనే నాకు సంతృప్తి. నా ఉద్యోగ జీవితం నాకు ఎలాగో రకరకాల సంతృప్తిని ఇస్తూ ఉంటుంది. కానీ మీతో కలిసి పాలు పంచుకోవడమే నాకు చాలా ఆనందంగా కలిగించే అంశం. మరి ఈ రోజున వాళ్ళందరికీ మీరు చేస్తున్న మేలుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరికి. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి మంచి విలువైన సలహాలు ఇచ్చి మరి టీబీ ముక్త భారత్గా ఉండాలి అని కోరుకుంటూ కష్టపడుతున్న మరి డాక్టర్ గారు వారిని ఎగ్జాంపుల్గా చూపించి అసలు మాటే రాని వ్యక్తుల నుంచి మరి ఈరోజు నా పేరు కరీముల్లా అని చెప్పగలిగే దశకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా డాక్టర్స్ కృషే. డాక్టర్స్ కనిపించే దైవరూపం అని నేను గట్టిగా నమ్ముతుంటాను. ఎప్పుడు మనం మొవ్వా సత్యనారాయణ గారి ద్వారా, ఆయన నాకు వ్యక్తిగతంగా ముందే పరిచయం, మొవ్వా సత్యనారాయణ గారి మా మానవతకు బాగా పరిచయం అయ్యారు. 1 సంవత్సరం క్రితం ఆయన్ని మానవతా తెనాలి సమావేశంలో సన్మానించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అడిగారు, నేను కూడా మానవతా మెంబర్ అవుతాను, నన్ను మానవతా మెంబర్గా చేర్చుకోండి అని. మానవత అన్న జనరల్గా మనిషే మానవత్వం
అంటే చాలా విలువిచ్చే వ్యక్తి. మనం ఆయన ఎంఆర్ఓ తెనాలికి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తాం. ఇందాక కూడా ఆఫ్లైన్లో డిస్కషన్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్స్ అంతా రావాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే అడ్డం పడవచ్చు, ఇంకో సంవత్సరమైన పని చేయించుకోవాలని చేయొచ్చు. ఇచ్చే ముందే ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నాం. కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే ఇలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే కొంచెం మనం కంగారు పడాలి, కానీ అదేం లేదులే అని ఒక ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నాం. అలాంటి వ్యక్తి అంటే ప్రజల కోసం పనిచేయాలి, శ్రమించాలనే వ్యక్తి మనకి ఎంఆర్ఓ ఉండటం అనేది ఒక విధంగా అదృష్టము, అలానే అవకాశం కూడా, మంచి అవకాశం కూడా. ఈ టీబీని లేకుండా చేయాలి, అది ఒక్కటి మనము అందరము దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే టీబీ వచ్చిందో వాళ్ళతోనే మందులు వాడి వాళ్ళతోనే తగ్గించేయడం మంచిది. లేకపోతే ఈ మందులు వాడడం ఆలస్యమైతే ఒక్కొక్క టీబీ పేషెంటు మినిమం అంటే 10-15 మందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ అయ్యేంత వరకు మాస్కులు ధరించి ఫ్యామిలీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులైతే మానకుండా కరెక్ట్గా వాడాలి. ఏమైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే ఫీల్డ్ స్టాఫ్ కానీ డాక్టర్లకు కానీ సంప్రదించి మందులు సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడము. ఈ టీబీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మనిషికి. ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఏ చిన్న జబ్బు అయినా, జలుబు, దగ్గు ఇలాంటివి ఏదైనా సరే వెంటనే అటాక్ అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూషన్గా మందులు వాడుకుంటే జీవితాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా టీబీ పేషెంట్స్ మీద ఫోకస్ అనేది వారు చాలా సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా భావించాలి మనం. ఎందుకంటే టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ చాలా వీక్ అవుతారు. వాళ్ళకి మెయిన్ న్యూట్రిషనల్ సపోర్ట్ చాలా అవసరం. హెచ్ఐవి ట్రీట్మెంట్లో కానీ టీబీ ట్రీట్మెంట్లో కానీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అంటే మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి, దీర్ఘకాలికంగా వాడవలసి ఉంటుంది. సో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరం. అది తీసుకుంటేనే వారు మళ్ళీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వారు తమ పనులు చేసుకోగలుగుతారు. ఆ దిశగా మానవతా సంస్థ వారు మంచి ఆలోచన చేసి సేవాభావంతో వారు ఇది చేయడం అభినందనీయము. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుకుంటున్నాము. ఎవరైనా 2 వారాలకు మించి జ్వరము, 2 వారాలకు మించి దగ్గు మరియు అలసట, ఈవినింగ్ టైంలో స్వెట్టింగ్ అంటే చెమటలు పట్టడం, టైర్డ్నెస్, అలసటగా ఉండడం ఇలాంటివి ఏమన్నా గమనిస్తే వారు వెంటనే హాస్పిటల్లో వారిని సంప్రదించండి. బయట ఎక్కడ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవద్దు. ఏదైనా మీ ఆరోగ్యంలో మార్పు గమనించిన ఎడల తెనాలి జిల్లా వైద్యశాలను సంప్రదించండి. మరి అంత మంచి ఆహారం తీసుకోవాలంటే కొంతమందికి కొనుక్కునేటువంటి స్తోమత కూడా ఉండకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళని గుర్తించి మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతైనా కూడా అభినందనీయం. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, సభ్యులందరికీ, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ముఖ్యంగా ఈ జ్వరము మిగతా జ్వరాల్లాగా రాదు. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, సాయంకాలం పూట చేసి ఈ జ్వరం వస్తుంది. వాళ్ళకి తినాలని అనిపించదు, లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి ఉండదు కాబట్టి, తినరు కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ ఎపటైట్, ఈ సిమ్టమ్స్ కానీ ఉండినట్లయితే మనం టీబీ అని సస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. టీబీ ఉండాలని కాదు, ఇంకా వేరే ఏదైనా కూడా ఉండొచ్చు, కానీ టీబీగా ముందు సస్పెక్ట్ చేసి వాళ్ళకి ఎర్లీ డయాగ్నోసిస్ కనుక చేయగలిగితే ఆ పేషెంట్ని మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం తప్పించవచ్చు. అంటు వ్యాధి లాంటిది కాబట్టి ఒక మనిషికి కనుక టీబీ పాజిటివ్ అనే డయాగ్నోస్ అయితే చుట్టుపక్కల 20 ఇళ్ళకు కూడా ఇది వ్యాపించడానికి అవకాశం ఉంది. ఇంకా అనేక మందిని ఇన్ఫెక్ట్ చేసేటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ మనిషిని బాగు చేయడం ఒకటే కాకుండా అనేక మందికి ఈ టీబీ రాకుండా కూడా మనం ఆపచ్చు. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమం నందు 74వ మహా కుంకుమార్చన పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి పరంపర పీఠం నందు గత నెల 31వ తేదీ నుండి ప్రారంభమైన 74వ మహా కుంకుమార్చన సేవలు ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
విశేష కుంకుమార్చనలు యజ్ఞక్రతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో శుక్రవారం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను దాసకుటి ఆశ్రమ షష్ఠమ పీఠాధిపతి సీతారామ దాస స్వామి మీడియాకు వివరించారు. శనివారం మండలంలోని అంగలకుదురు తెనాలి ప్రాంత భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, ఆదివారం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజలు, సోమవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ మహా కుంకుమార్చన పూజలు పరిసమాప్తమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులకు కుంకుమార్చన అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ సభ్యులు కార్యక్రమాన్ని సహకరించారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు దాసేశ్వర స్వామివారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభపడిన లక్ష్మీమారి కుంకుమ పూజ 74వ సంవత్సరము. మొన్న ఆగస్టు 37వ తారీఖు మొదలైంది. సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈరోజు శుక్రవారం నాడు స్వామి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. చాలామంది భక్తులు పాల్గొన్నారు. రేపు మోదుమూడి, అంగలగుదురు, తెనాలి భక్తుల చేత 100 సార్లు హనుమాన్ చాలీసా ఉంటుంది. ఆదివారం నాడు రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది. సోమవారం నాడు అమ్మవారికి అభిషేకము, పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి భక్తులు విరిగా వచ్చి పాల్గొవలసిన కోరుతున్నాము. చాలా శక్తివంతమైన పీఠము, మీరందరూ వచ్చి పాల్గొవలసిన కోరుతున్నాము. కృష్ణభజ సంఘానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మహా వ్యక్తి స్వర్గీయ కావేటి యలమందరావు అని, కృష్ణభజ సంఘానికి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కావేటి యలమందరావు 10వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయనకు ఘననివాళులర్పించారు. తెనాలి ఇస్లాంపేట హిందూ ముస్లిం రోడ్లో శుక్రవారం సాయంత్రం కృష్ణభజ సంఘం సీనియర్ నాయకులు స్వర్గీయ కావేటి యలమందరావు 10వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నాదుల మహేష్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ తదితర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా కృష్ణభజ సంఘం నాయకులు కావేటి యలమందరావు సంఘానికి అందించిన సేవల గురించి వివరిస్తూ ఆయన స్ఫూర్తితో సంఘాభివృద్ధిలో ముందుంటామని అన్నారు. కావేటి యలమందరావు గారు తన మొత్తం జీవితాన్ని కూడా సంఘ శ్రేయస్సుకి, కృష్ణభజ సంఘ అభివృద్ధికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, సుశిక్షితుడైన నాయకుడిగా ఎదిగి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమంలోనూ తానంటూ ఒక ముద్రను వేసినటువంటి వ్యక్తి. చివరి క్షణం వరకు కూడా పార్టీ అంటుపెట్టుకుని కుటుంబం అంతా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కుటుంబం వారిది. తెనాలి కృష్ణభజ సంఘం అంటే తెనాలికి పరిమితం కాకుండా జిల్లాకి, అదేవిధంగా రాష్ట్రానికి వ్యాపింపజేసి కృష్ణభజ సంఘీయుల ఒక ఐక్యతను చాటినటువంటి వ్యక్తి యలమందరావు గారు. మరి అటువంటి వ్యక్తి పార్టీకి చేసినటువంటి సేవకి గుర్తింపుగా 2014-19 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావేటి యలమందరావు గారు లేనప్పటికీ వారి సతీమణి కావేటి సామ్రాజ్యం గారిని రాష్ట్ర కృష్ణభజ పూసల సంఘానికి అధికారికంగా చైర్మన్గా ప్రకటించి తెలుగుదేశం పార్టీ వారికి సముచిత స్థానాన్ని ఏర్పాటు చేసే సంగతి కూడా మనందరికీ తెలుసు. తద్వారా కృష్ణభజ సంఘాన్ని బలీయం చేస్తూ కృష్ణభజ సంఘీయులందరినీ ఐకమత్యంతో నడుపుతూ తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఈ రోజుకి కొనసాగిన వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని, అప్పటి ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని కృష్ణభజ సంఘాన్ని నిలువెత్తు చాటిన ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప వ్యక్తి కావేటి యలమందరావు గారు. అదేవిధంగా మా సంఘానికే కాకుండా బీసీ సంఘాల్లో ఎంతోమంది బీసీ సంఘాల నాయకులను, అన్ని కులాల నాయకులతో, భట్రాజు కానివ్వండి, గౌడ కానివ్వండి, ఏ సామాజిక వర్గమైనా నేనున్నానంటే వారి సమస్యలు కానీ మా సమస్యలు కానీ తీసుకెళ్ళి పరిష్కరించిన ఒక గొప్ప వ్యక్తి కావేటి యలమందరావు గారు. 11 కార్పొరేషన్లు తీసుకొచ్చి మా కృష్ణభజ సంఘాన్ని 2009లోనే ఈ రాష్ట్రానికి వెలుగు చాటారు. ఆయన 68లో రిజిస్టర్ అయితే 2009లో ఇంత గొప్ప సంఘం, ఇంత చిన్న సంఘం, ఇంత గొప్ప కీర్తి పరిస్థితి తీసుకొచ్చిన కావేటి యలమందరావు గారు. అనంతరం ప్రభుత్వాలు వచ్చినాయి, ఫెడరేషన్లు వచ్చినాయి, ముందుకెళ్ళిపోయాం. ఎందుకు ఇంత గొప్ప వ్యక్తిని కానీ మర్చిపోకూడదు అనేది తెలియజేస్తున్నామంటే, సంఘానికి సేవ చేయాలనే దానికి నాలాంటి యువత కావేటి యలమందరావు గారిని ఒక ఉద్దేశంగా తీసుకొని 92లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఇక్కడ లోకల్గా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నార్తుల ఆకలి తీర్చాలనే సత్సంకల్పంతో ప్రతి నెల 2వ శుక్రవారం తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన సేవలు నిర్వహించుకుంటూ తాము ముందుకు సాగుతున్నామని శ్రీ కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ సెంటర్లో వేయించేసి ఉన్న కాళీమాత ఆలయ కమిటీ అన్నదాన సేవలను ప్రతి నెల 2వ శుక్రవారం విధిగా నిర్వహిస్తున్న క్రమంలో ఈ శుక్రవారం అన్నదాన సేవలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ప్రారంభించారు.
అదేవిధంగా ఫిజియోథెరపీ కోర్సు చేస్తున్న విద్యార్థి గోళ్లవరపు నరసింహస్వామికి బుక్స్ కోసం 11,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గుమ్మడి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళీమాత ఆశీస్సులతో అందరూ బాగుండాలన్న మహాసంకల్పంతో చేపడుతున్న అన్నదాన సేవలకు దాతలు వారి వంతు సహకారం అందజేస్తున్నారని, తమ వంతుగా అన్నదాన సేవలను ఆనవాయితీగా నిర్వహించడం, వందలాది మంది అన్నార్థులు అన్నదాన సేవలో పాల్గొని తమ సేవలను ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అవసరం గుర్తించి విద్యార్థుల విద్యా వికాసానికి తమ వంతుగా తోడ్పాటు కల్పిస్తున్నామని, అంతా అమ్మదయ్యని, అందరికీ కాళీమాత ఆశీస్సులు లభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాళీమాత దేవస్థానం దగ్గర ప్రతి 2వ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతోనూ గుడి కమిటీ వారితోనూ వీళ్ళందరూ సహాయ సహకారాలతో జరుగుద్ది. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం చేస్తే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే వారిని ప్రాణం నిలబెట్టినట్టే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయింది. ఈ రోజున ఈ బాబుకి చదువు కోసం 15,000 రూపాయలు సహాయం చేశాము. దీనికి ఆ కాళీమాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి, ఆ కాళీమాత అమ్మ దయ వల్ల ఈ అబ్బాయి బాగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో గొల్లవరపు నరసింహస్వామి గారికి చదువుకోవడానికి సహాయంగా బుక్స్కి 11,000 రూపాయలు సహాయం చేశారు. చాలా ఆనందంగా ఉంది. సార్ అడగగానే వెంటనే చదువుకోవడానికి మంచిగా హెల్ప్ చేశారు. ఇలాగే ఇంకా చాలామంది చేసి వీళ్ళు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. అబ్బాయి ఫిజియోథెరపీ చదువుకుంటున్నాడు. పుస్తకాల నిమిత్తం సహాయం చేశారు సార్. బీసీ సామాజిక వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు కట్టుబడి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారని, ఇందుకు నిదర్శనమే తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా తోట దుర్గాప్రసాద్ నియమించడమని తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో గురువారం రాత్రి తెనాలి వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్గా నియమితులైన తోట దుర్గాప్రసాద్ అభినందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పాల వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ పూజలు చేశారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి తమ ఆనందాన్ని వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ను దుశ్శాలువతో సత్కరించి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సామాజిక వర్గాలకు తగు ప్రాధాన్యత కల్పించడం పట్ల జనసేన పార్టీ నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి చంద్రశేఖర్, మల్లెల మల్లికార్జునరావు, కేసన మనోజ్, ఉప్పాల సుబ్రహ్మణ్యం, కొడాలి నరేష్ తదితర జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు కానివ్వండి, మన ఉప్పాల వెంకటరావు గారి ఆధ్వర్యంలో, బావగారి ఆధ్వర్యంలో తోట దుర్గాప్రసాద్ అన్నయ్యకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు మనోహర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దానికి సంబంధించి మేము సోమసుందరపాలెం జనసేన తరఫున మేము సత్కరించాలని చెప్పి భావించి అన్నయ్యని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు గాను అన్నయ్యకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మనోహర్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందు ఇంకా ఇట్లాంటి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి సోమసుందరపాలెం ప్రజల తరపున, జన సైనికుల తరపున అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జనసేన. జనసేన తరపున తోట దుర్గాప్రసాద్ గారు మా ఊరు వచ్చినందుకు ధన్యవాదాలు. మా ఊరికి సంబంధించి ఏదన్నా కార్యక్రమం జరిగినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎరువులు కావాలన్నా కానీ ఏమన్నా కానీ పంటలు కానీ బాగా సహకరించాలని కోరుకుంటూ మిమ్మల్ని మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఊరికి ఏ పని కావాలని వచ్చినా కానీ మీరు చేసి పెట్టాలి మాకు. అది శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలను శుక్రవారం నిర్వహించారు. శుక్రవారం తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల తెనాలి శాఖ కన్వీనర్ యలవర్తి సత్యనారాయణ, స్కిల్ డెవలప్మెంట్ విభాగం సభ్యులు బేళ్ల వెంకట్రావులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. 3 కేటగిరీల్లో ఈ వ్యాసరచన పోటీలు కొనసాగుతాయని తెలియజేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపచేయాలనే సత్సంకల్పంతో ప్రపంచంలో పరివర్తన రావాలంటే ముందు నీలో మార్పు రావాలి అనే అంశంపై వ్యాసరచన పోటీలను తాము నిర్వహించామని అన్నారు. ఈ పోటీలను కళాశాలలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ప్రియదర్శిని డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ తెనాలి శాఖ సభ్యులు ఏ సాయి పద్మజ, ఝాన్సీ, అన్నపూర్ణ తదితరులు పాల్గొనగా పోటీలను కళాశాల కెమిస్ట్రీ హెచ్ఓడి బి హేమలత మరియు తదితర మహిళా అధ్యాపకులు పర్యవేక్షించారు.
రాష్ట్ర విభాగం ఆదేశానుసారం ప్రతి జిల్లాలోనూ ప్రతి సమితిలో కూడా రాష్ట్ర స్థాయి వ్యాసరచనా పోటీలు డిగ్రీ స్థాయి విద్యార్థులకు మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు 3 విభాగాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన తెనాలి పట్టణంలో కూడా అనేక పాఠశాలల్లో, అనేక జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలలో కూడా ఈ వ్యాసరచన పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ప్రపంచంలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి అనే అంశం మీద ఈ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఇక్కడ పాల్గొన్న ఈ విద్యార్థుల్లో ఎవరైతే సమితి లెవెల్లో మొదటి స్థాయి వస్తారో వాళ్ళను జిల్లా స్థాయిలోకి పంపించడం జరుగుతుంది. అన్ని సమితి స్థాయిలోంచి జిల్లా స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఫస్ట్ ప్రైజెస్ నుంచి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళను రాష్ట్ర స్థాయిలోకి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని జిల్లా స్థాయిల్లో వచ్చిన ఫస్ట్ విద్యార్థుల్లోంచి రాష్ట్ర స్థాయిలో తెలుగు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, ఇంగ్లీష్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు నవంబర్ 23వ తారీఖు భగవాన్ శ్రీ సత్యసాయిబాబు 100వ జన్మదిన సందర్భంగా పుట్టపర్తిలో వారికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ వారికి 100వ జన్మదినోత్సవం సందర్భంగా మన సత్యసాయి ఆర్గనైజేషన్ రాష్ట్ర స్థాయిలో ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఇవి జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మనం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలకి రావడం జరిగింది. దాంట్లో 70 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గుంటూరు పట్టణానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కొత్తపల్లి హరిబాబు వయోభారంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు అవయవ దానం యొక్క ఆవశ్యకతను చాటుతూ ఆయన అవయవాలను దానం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. మరణం తరువాత చేసే అరుదైన దానం అవయవ దానం. ఆ దిశగా అవయవ దానం చేసేవారు చిరంజీవులుగా నిలుస్తారని, అవయవ దానాన్ని ప్రోత్సహించేవారు సమాజంలో సరికొత్త స్ఫూర్తిని చాటుతున్నారు. వివరాలకు వెళితే గుంటూరుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కొత్తపల్లి హరిబాబు వయోభారంతో మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకు, భౌతిక కాయాన్ని కాటూరు మెడికల్ కళాశాలకు దానం చేసినట్లు నేత్రదాన అవయవదాన ప్రోత్సాహ సంస్థ తెనాలి కోఆర్డినేటర్ నండూరి నారాయణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ డీలర్లు రేషన్దారులకు సమస్యలు సృష్టిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమన్న తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కారంచేడు పొగాకు రైతుల ఆవేదన ఏమాత్రం పట్టించుకొని అధికారులు. శంకరకంఠు ఆసుపత్రి ఎన్ఎస్ఎస్ యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాల్లోని జేఎంజే మహిళా కళాశాలలో ఉచిత నేత్ర వైద్య సేవలు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.